Please do subscribe to Prajabheri News Channel. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేయని వాళ్ళు, ఈ మధోన్మాదులు, ఫ్యాసిస్టులు దేశం గురించి కానీ, దేశ నాయకత్వం గురించి కానీ, దేశ స్వతంత్రం కోసం పోరాడిన నాయకత్వాన్ని కూడా మీరు అవమానపరిచినట్టయితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అది సమీప భవిష్యత్తులోనే ఉన్నదని సిపిఎం పార్టీ హెచ్చరిస్తాం. ఏదైతే పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ భారత ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, అట్లాగే భారత రాజ్యాంగాన్ని అవమానించే పద్ధతుల్లో మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. ఏదైతే రాజ్యాంగం కాపాడాలా, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్రజలు అడుగుతూ ఉంటే మీరు అంబేద్కర్ అని స్మరించే బదులు రాముడో దేవుడి పేరు స్మరిస్తే పుణ్యం వస్తుంది అనే పద్ధతుల్లో ఈరోజు ప్రజల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో అమిత్ షా వ్యాఖ్యలు చేయటం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగానికి కూర్చుకొచ్చినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలా, ఆయనకు వత్తాసు పలికినటువంటి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ తోటి ఈ నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వటం జరిగింది. దీనికి హాజరైనటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముందుగా మాట్లాడతారు. ఇప్పుడు సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి మనువాద హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికి కూనుకోవడం తప్ప మరొకటి కాదనేటటువంటి దాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ స్పష్టం చేస్తుంది. మనువాద ఉద్దేశంతో ప్రజల్లో కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలను పెంచడానికి అమిత్ షా, మోడీ సర్కార్ పూనుకుంటుంది. అందులో భాగమే ఇవాళ అంబేద్కర్ను అవమానించడం అంటే హిందుత్వ ఎజెండాతో ఇవాళ ప్రజల ముందుకు రావడానికి, దాని ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని సవరించడానికి పూనుకోవడం తప్ప మరొకటి కాదనేటటువంటి దాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. కనుక ఇట్లాంటి వాక్యాలను ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అమిత్ షాని, మోడీ సర్కార్ చిత్తశుద్ధి ఉంటే మోడీ సర్కార్కు అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం.